హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం సప్తశృంగి టెంపుల్కి మనం ట్రైన్లో వెళ్తున్నాం కదా, ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు లాస్ట్ వీడియోలో సప్తశృంగి టెంపుల్కి ఏ విధంగా చేరుకోవాలనేది అయితే చూశారు కదా. సో టెంపుల్ అయితే ఇలా కొండ మీద ఉంటుంది. మనం కొండ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ వైపు నుంచి వెళ్ళొచ్చు, లేదా ఇలా ట్రైన్లో వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే ట్రైన్ అనేది వస్తుంది. ఈ సప్తశృంగి టెంపుల్ మనకి నాసిక్ నుంచి 65 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ సముద్ర మట్టం నుంచి 4659 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. కొండకి మధ్యలో ఉంటుంది, చాలా హైట్లో మీకు కనిపిస్తుంది చూడండి. ఇవి సహ్యాద్రి పర్వతాలు. ఇప్పుడు చూడండి, మీకు ట్రైన్ వస్తుంది కదా, ఒక ట్రైన్ పైకి వెళ్తుంది, ఒక ట్రైన్ అయితే కిందికి వస్తుంది. కేవలం 3 మినిట్స్లోనే మనం అమ్మవారి దర్శనానికి పైకి అయితే వెళ్ళొచ్చు. సో ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. లైఫ్లో ఒక్కసారైనా ఈ ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి తప్పకుండా నాసిక్ వెళ్ళినప్పుడు. సో మనమైతే ఈ ట్రైన్ ఇప్పుడు ఎక్కుదాము. ఎలా వెళ్ళాలి, దీని ప్రాసెస్ అంతా కూడా నేను చూపిస్తాను. ఎలా ఉంటుంది ట్రైన్ లోపల అనేది కూడా అంతా చూపిస్తాను. సో టెంపుల్ కనిపిస్తుంది కదా, కొండ మీద ఉంది. అక్కడ నుంచి ఈ ట్రైన్స్ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళాలంటే టికెట్ అయితే ఉంటుంది. 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్సన్కి. అప్ అండ్ డౌన్ రెండు కూడా 120 రూపీస్లోనే మనం వెళ్ళి రావచ్చు అనమాట. సో మేమైతే టికెట్స్ తీసుకొని ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది, దీంట్లోంచి వెళ్ళాల్సి ఉంటుంది మనము. సో లోపలికి ఇక్కడంతా టికెట్ మొత్తం కూడా చెక్ చేస్తారు. మనకి టికెట్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు జస్ట్ ఇలా ఎంట్రీ అని మనకి ప్రింట్ ఇస్తారు. మనం దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ రిటర్న్లో కూడా మనకి సేమ్ టికెట్ ఉండాలి. తర్వాత లాస్ట్లో వాళ్ళకి ఇచ్చేసి అయితే మనం వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా కాంప్లెక్స్. లోపల మనకి ఫుడ్ కానీ స్నాక్స్ కానీ అమ్మవారి ప్రసాదం మొత్తం అయితే దొరుకుతాయి. లోపల కూడా చాలా బాగుంటుంది. సో ఇదంతా ట్రైన్ ఎక్కడానికి వే అనమాట. దీన్ని ఫ్యూనిక్యులర్ ట్రైన్ అంటారు, అంటే రోప్ వే. మామూలుగా అయితే ఫస్ట్ ఈ టెంపుల్కి నడకదారే ఉండేది, మెట్ల మార్గము. తర్వాత పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఎక్కువ టైం పడుతుంది, ఎక్కలేరు అని చెప్పేసి ఇలా ట్రైన్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 500 స్టెప్స్ వరకు అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఒక 1.5 అవర్ టైం అయితే పడుతుంది. సో అందరూ ఎక్కలేరు కాబట్టి ఈ ట్రైన్ ఫెసిలిటీ అయితే పెట్టారు. ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇండియాలోనే ఫస్ట్ ఫ్యూనిక్యులర్ ట్రైన్ అంట ఇది. సో ఇక్కడికి వచ్చాం కదా, ట్రైన్ కనిపిస్తూ ఉంది చూడండి. ఇలా స్టెప్స్ ఎక్కి మనము ఏదో ఒక కంపార్ట్మెంట్లో కూర్చోవచ్చు. ట్రైన్స్ ఉంటే ఒకటి పైకి వెళ్ళటానికి, ఒకటి కిందకి రావటానికి అనమాట. సో మనం ట్రైన్లో అయితే కూర్చున్నాము. అందరం ఒక దగ్గర కూర్చోవచ్చు. మీకు విండో సీట్ కావాలన్నా చూసుకొని కూర్చోండి. చాలా ఉంటాయి, మొత్తం 13 బోగీల్లాగా ఉంటుంది కంపార్ట్మెంట్స్. ఒక్కొక్క దాంట్లో 10 మెంబర్స్ పట్టే అంత కెపాసిటీ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. సో చూడండి, ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ 3 మినిట్స్లో మనం పైకి వెళ్ళిపోతామన్నమాట. చూడండి, వ్యూ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇలా ట్రైన్ పైకి వెళ్ళే కొద్దీ కొండ మీదకి మనం వెళ్తున్నాం చూడండి, టెంపుల్ కనిపిస్తుంది కదా. సో మనం ఇలా పైకి అయితే వెళ్తూ ఉంటాము. ఇది కొండ మీదకి డౌన్ లాగా ఉంటుంది, అంటే స్ట్రైట్ వే కాదనమాట. ఇట్లా కింద నుంచి పైకి వెళ్ళే విధంగా ఉంటుంది, ఏటవాలుగా. దీన్ని ఫ్యూనిక్యులర్ ట్రైన్స్ అంటారు. నార్మల్ రోప్ వే లాగే ఇవి కూడా ట్రైన్ అనమాట. రోప్ వేలో ట్రైన్ చూడండి, ఇంకొక ట్రైన్ అయితే కిందకు వస్తూ ఉంది. ఇలా 3 మినిట్స్కి ఒకసారి ఒక ట్రైన్ పైకి వెళ్తూ ఉంటుంది. అలాగే పైన ఉన్న వాళ్ళని తీసుకురావడానికి ఇంకో ట్రైన్ అయితే కిందకు వస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో మేమైతే ట్రైన్ దిగేసాము. ఇక్కడ నుంచి ఒక 20 స్టెప్స్ ఉంటాయి. అవి ఎక్కేసామంటే మనం వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలా మంది అయితే వస్తున్నారు. తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు స్టెప్స్ ద్వారా మనం చాలా టెంపుల్స్కి వెళ్ళుంటాం, బట్ ఈ ట్రైన్ అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఎంత హైట్కి వచ్చామో మీకు అర్థమవుతుంది చూడండి. ఆల్రెడీ మనం వచ్చేటప్పుడు మొత్తం ఘాట్ రోడ్డు, కొండలు ఎక్కి వచ్చాము. 7 పర్వతాలు, సప్తశృంగి అని చెప్పాను కదా టెంపుల్ పేరే. సప్త అంటే 7, శృంగి అంటే శిఖరాలు. 7 కొండల శిఖరాల మీద ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి సప్తశృంగి మాత అన్నారు. సో మేమైతే అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము. సో మళ్ళీ ఇంకా రిటర్న్ ట్రైన్లోనే కాబట్టి ఇంకా కిందకైతే దిగుతున్నాము. ట్రైన్ అయితే రెడీగా ఉంది చూడండి. సో మనం వెళ్ళి ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ కూర్చోవచ్చు. ఇలా స్టెప్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి. ఆల్రెడీ కొంతమంది కూర్చుని ఉన్నారు, అందుకే మేము ఖాళీ ఉన్నది చూసుకొని వెళ్తున్నాం. చూడండి, అందరూ కూర్చొని ఉన్నారు.
సో మేము కిందకైతే వెళ్ళి అక్కడ కూర్చోవాలనుకొని వెళ్తున్నాము. మీకు నెక్స్ట్ వీడియోలో అమ్మవారి దర్శనం ఏ విధంగా అయింది, అమ్మవారు ఎలా ఉంటారు, అక్కడ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇది ఓన్లీ ట్రైన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. ట్రైన్ వ్యూ ఎలా ఉంటుంది, సో ఎంత ఛార్జ్ చేస్తారు, ఎలా ఉంటుంది జర్నీ అనేది మాత్రమే చూపించాను నేను. సో మేమైతే వచ్చి కూర్చునేసాము. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ మీరు ఈ ట్రైన్లో జర్నీ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చేయని వాళ్ళైతే తప్పకుండా ఈసారి షిరిడి ట్రిప్ వెళ్ళినప్పుడు నాసిక్ వెళ్తే తప్పకుండా ఈ ఆలయానికి కూడా వెళ్ళండి. సో చూడండి, ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం మనము. పైనుంచి వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఆ కొండలు, పచ్చని చెట్లు, కింద ఉన్నటువంటి ఇల్లులు, ఆ రోడ్ కనిపిస్తుంది కదా, మనం అక్కడి నుంచే అనమాట వచ్చాము. సో అంత పైకి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఇంత పైకి రావాల్సి ఉంటుంది. బట్ ఈ ట్రైన్ ఎవరు కనిపెట్టారో కానీ చాలా చాలా టైం అయితే సేవ్ అవుతుంది, చాలా సేఫ్గా కూడా ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే అనమాట సప్తశృంగి ఫ్యూనిక్యులర్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. వీడియో ఏ విధంగా అనిపించిందో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.